ఈ రోజు పనీర్ పటల్స్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను. నా వీడియో ఫాలో అవ్వండి. నా వీడియో స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఏ విధంగా చేశాననేది. పటల్స్ ఈ విధంగా తొక్కలు తీసుకోవాలి. మొత్తం తొక్కలు తీసుకోకూడదు. మధ్య మధ్యన తొక్కలు ఉంచుకోవాలి. ఈ కర్రీకి అయితే ఈ విధంగా మనం తొక్కలు తీసుకోవాలి. ఇగైతే బాగా కడిగేసుకుంటాం. తొక్కలు తీసుకున్న తర్వాత దుంపలు పటల్స్ అయితే 2 పీసెస్ కింద కట్ చేసుకుంటాం. దుంపలు మాత్రం 4 పీసెస్ కింద కట్ చేసుకుంటాం. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పనీర్ వేస్తాం కదా, చాలా టేస్ట్ గా ఉంటది. ఇక అన్ని కట్ చేసేసుకొని ప్లేట్ లోకి తీసుకుంటాం. ఒక కడాయి తీసుకుంటాం. కడాయిలోని ఆయిల్ వేసుకొని మన దుంపలు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకుంటాం. అంతలో మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాం. దాని గురించి అని ఒక బౌల్ తీసుకొని జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని ఇద్దం లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఒక సైడ్ లో పెట్టుకుంటే కలుపుకుంటే బాగా నానుతుంది. అదంతా బాగా మిక్స్ అవుతుంది కదా, బాగా మిక్స్ చేసుకోండి. దుంపలు కూడా కలర్ చేంజ్ అయిపోయి ప్లేట్ లో మనం దుంపలన్నీ తీసేసుకుంటాం. తీసుకొని దాని తర్వాత ఆయిల్లోనే మనం పటల్స్ వేసుకుంటాం. పటల్స్ కూడా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యన కర్రీస్ ఇలా చేసుకోండి. ఇంకోటి తీసుకున్న తర్వాత మనం పనీరు, నేను 100 గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను. నేను హోమ్ మేడ్ పనీర్ తీసుకున్నాను. మీకు నా వీడియోలో నేను ఒకసారి చేసి చూపించాను. ఒకసారి మీరు చూసారంటే తెలుస్తుంది హోమ్ మేడ్ పనీర్ ఎలా తయారు చేయాలన్నది. మిక్సీ జార్లో పనీర్ పీసెస్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వాటర్ అయిపోయినాక పతలాగా వచ్చింది. మీరు కానీ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చిక్కగా పేస్ట్ లా చేసుకోండి పనీరు. ఆ సేమ్ ఆయిల్లోనే పటల్స్ దుంప వేపుకున్నాం కదా, ఆ ఆయిల్లోనే ఎండుమిర్చి, తేజ్పత్తా, దాల్చిని, ఇలాచి, లవంగ ఈ మసాలాలు వేసుకొని ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన మసాలాలోని మనం పేస్ట్ చేసుకున్నాం కదా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కారం పొడి అన్ని వేసుకొని ఆ పేస్ట్ అందులోనే వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం తురమొచ్చు, లేదంటే మిక్సీ చేసుకోవచ్చు. ఇది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకపోయినా చాలా టేస్ట్ గా ఉంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు టమాటో కెచప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 టమాటాలు మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అయినా వేసుకోండి. అది కూడా ఏగిపోయిన తర్వాత ఆయిల్ సైడ్కి వచ్చిన తర్వాత ఈ పనీరు పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఉడికిపోయి ఫుల్ ఫ్లేమ్ లో ఉడకబెట్టండి. ఆయిల్ సైడ్ వచ్చిన వరకును. పటల్స్ దుంప ఏపీస్ ఉంచాం కదా, అవన్నీ మసాలాలో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం దగ్గరికి అవ్వాలి కదా, అందుకే ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని దగ్గర చేసుకోండి. కొంచెం ఆయిల్ సైడ్ అయిన వరకును. సైడ్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా సైడ్ అయిపోయిన తర్వాత సేమ్ మనం పనీర్ మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ ఈ పటల్స్ కర్రీలో వేసుకుంటాం. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాం. మనం పటల్స్ దుంప ఉడికిపోయిన వరకు మనం మూత మధ్య మధ్యన కలుపుకోవాలి. చూసుకుంటాం. ఉడికిపోయినట్టుగా అయితే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటాం. కలరే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో కానీ నాకు నచ్చినట్టుగా అయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.